హాయ్ గాయ్స్, ఈరోజైతే మా అమ్మ మ్యాంగో జామ్ ప్లస్ ఆ జామ్తో ఒక రెసిపీ అయితే చేసింది. బ్రెడ్ అండ్ జామ్తో ఎలా చేసిందో చూపించేస్తాను. సో దానికోసం 2 మ్యాంగోస్ అయితే తీసుకోండి అండ్ స్టవ్ అయితే ఆన్ చేసేసుకోండి. మా అమ్మ బౌల్ ఎందుకు పెట్టింది ఏమో తెలియదు, ఎందుకో పెట్టింది, మీరు కూడా పెట్టేసుకోండి. అండ్ ఇంకొక స్టవ్ ఆన్ చేసుకొని ఆ స్టవ్ మీద కూడా ఒక ప్యాన్ అయితే పెట్టేసుకోండి. దాని మిక్సీ జార్లో అయితే మ్యాంగోస్ లోపల ఉంటుంది కదా, అది మొత్తం అయితే తీసేసుకోండి. ఇందాక ఫస్ట్ అయితే ఒక బౌల్ పెట్టింది కదా, అందులో కొన్ని వాటర్ వేసుకోండి అండ్ కొన్ని పాలు అయితే వేసేసుకోండి. అండ్ దెన్ మ్యాంగోని అయితే ఇలా జామ్లా మొత్తం దాన్ని ఇలా చేసేసుకోండి. కొంచెం జామ్లా ఇలా తినేస్తే జామ్ అయిపోదు అనమాట మనకి. దీనికి కూడా కొంచెం ప్రాసెస్ ఉంటుంది, అదే ఇప్పుడు నేను చూపిస్తున్న మ్యాంగో జామ్. సో ఇది మీరు నార్మల్గా బ్రెడ్లో కూడా నంచుకుని తినేయచ్చు, ఉత్తి బ్రెడ్లో. లైక్ కిసాన్ జామ్ అది తింటాం కదా, కిసాన్ మ్యాంగో జామ్, అలా ఇది కూడా సేమ్ అలానే ఉంటుంది. సో మ్యాంగోని అయితే లోపల దాంట్లో వేసేసుకున్న తర్వాత కొంచెం షుగర్ వేసుకుని అలా బాయిల్ చేస్తూ అప్పుడప్పుడు ఒక్కొక్కసారి తిప్పుతూ మనం దాన్ని అయితే బాయిల్ లాగా బాయిల్ కాదు, ఫ్రై చేసుకోవాలా, ఫ్రై కూడా కాదు, ఒక సైడ్ నుంచి అయితే మిల్క్ కూడా బాయిల్ చేసుకోండి అండ్ ఇంకొక సైడ్ నుంచి ఈ జామ్. అండ్ ఇవి అలా బాయిల్ అవుతుండగా కస్టర్డ్ పౌడర్ ఉంటుంది కదా, అది తీసుకోండి. దాన్ని కొన్ని పాలలో ఈ కస్టర్డ్ పౌడర్ వేసేసి బాగా మిక్స్ చేసుకోండి. ఆ కస్టర్డ్ పౌడర్ మెల్ట్ అవ్వదు లేకపోతే, సో అందుకనమాట. డైరెక్ట్ మీరు మిల్క్లో వేసేస్తే అది ఉండల్లాగా ఉండిపోతుంది అనమాట, సో అందుకు. అండ్ ఈ కస్టర్డ్ పౌడర్ని అయితే ఇందాక మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా, అందులో వేసేసుకొని అండ్ కొంచెం షుగర్ కూడా వేసేసుకొని మనకి సరిపడేంత షుగర్. అండ్ దీన్ని ఒకసారి కలిపేసుకుంటూ దీన్ని చూసుకుంటూ కలుపుకోండి. 2 స్టవ్స్ మీద 2 ఒక్కొక్క సైడ్ అయిపోతాయి. ఈ జామ్ మీరైతే ముందే ఉంటే ఈ రెసిపీ మీరు ముందే చేసేసుకోవచ్చు. సో చాలా ఈజీ మ్యాంగో జామ్ అయితే. నాకు కానీ మా తమ్ముడికి కానీ మస్తు ఇష్టం ఈ జామ్. సో అండ్ బ్రెడ్ అయితే తీసుకుని ఇలా రౌండ్ షేప్లో అయితే తీసుకోండి. ఫస్ట్ మా అమ్మ గ్లాస్ అయితే చేసింది, దాంతో మంచిగా రాలేదు. ఇంకొక 2 బ్రెడ్స్ కూడా అలానే తీసింది, బట్ రాలే, మళ్ళీ చేంజ్ చేసింది అనుకోండి. దెన్ ఒక బౌల్ అయితే తీసుకోండి, అందులో ఫ్రెష్ క్రీమ్ అయితే వేసుకోండి. అన్నిట్లో ఇలా ఫ్రెష్ క్రీమ్ వేస్తున్నానని ఏమో అనుకోకండి, బికాజ్ ఒక ఇలా క్రీమ్ వేస్తే ఒక టెక్స్చర్ వస్తుంది, ఒక టేస్ట్ ఉంటుంది, బాగుంటుంది అనమాట. క్రీమ్ వేసిన దానికి వేయని దానికి చాలా తేడా ఉంటుంది, సో అది మ్యాటర్. సో ఇందాక మనం జామ్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా, జస్ట్ ఏం లేదు, మ్యాంగో తీసేసి అందులో కొంచెం షుగర్ కలిపేసుకొని దాన్ని బాగా బాయిల్ చేసేసుకోవడం అంతే. అండ్ దాన్ని కూడా బాగా మిక్స్ చేసేయండి. ఇది మనం కస్టర్డ్ పాలు చేసుకున్నాం కదా, ఇది అదనమాట. ఒక ప్లేట్లో, లేకపోతే మీరు బాక్స్ ఉంటే బాక్స్లో కూడా పెట్టుకోవచ్చు. మా అమ్మ అయితే ప్లేట్లో పెడుతుందనమాట. సో ఇందాక మనం బ్రెడ్ రౌండ్ షేప్లో అయితే కట్ చేసుకున్నాం కదా, దాని మీద అయితే ఈ జామ్స్ అయితే మ్యాంగో జామ్లా చేసింది కదా, ఆ జామ్ అయితే పెట్టేసి వాటిలో అయితే పెట్టేసుకోండి. మా అమ్మ అయితే ఏమంటారు 4 చేస్తుందన్నమాట. సో 3 and 4, 1 2 3 4. సో దాని మీద మళ్ళీ కస్టర్డ్ మిల్క్ ఏదైతే చేసుకున్నామో అదైతే వేసేసుకోండి ఒకసారి, మంచిగా అవి మూలిగేలాగా వేసేసుకోండి. దెన్ ఆఫ్టర్ దట్ మళ్ళీ ఇంకొక బ్రెడ్ స్లైస్ అయితే పెట్టుకోండి, రౌండ్ షేప్లో ఉన్నది. పక్కన ఉంటాయి కదా బ్రౌన్ కలర్లో పక్కకి బ్రెడ్కి, అది తీసేసేనాకుంటే అంత బాగోదు, సో అందుకే తీసేసేయండి. ఇలా రౌండ్ షేప్లో మీకు ఏదైనా గ్లాస్తో ఆర్ ఏదైనా బాక్స్ కొంచెం షార్ప్గా స్టీల్ బాక్స్ షార్ప్గా ఉన్న క్యాప్తో కూడా వచ్చేస్తుంది అనమాట మీకు. ఇలాగా అంత కష్టమేం లేదు. అండ్ ఇది క్రీమ్ అండ్ ఆ జామ్ అనమాట. సో ఇదైతే దీని మీద వేసేస్తుంది మా అమ్మ, ఈ బ్రెడ్స్ మీద. మంచిగా మీరు కూడా అన్నిటికి అలా పెట్టేసుకోండి. సో ఇంతే, మన రెసిపీ అయితే అయిపోయింది, చాలా ఈజీ. ఇంట్లో ఒక మిల్క్, 2 మ్యాంగోస్, ఒక పాల ప్యాకెట్, ఒక బ్రెడ్ ఉంటే చాలు, అయిపోతుంది అనమాట. అండ్ కొంచెం కలరింగ్ కోసం మా అమ్మ అయితే మ్యాంగో పీసెస్ అయితే పెడుతుందనమాట. సో అండ్ ఒక 1 hour అయితే మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. అండ్ ఫ్రిడ్జ్లో నుంచి తీసేసి
ఇలా ఉందనమాట. కలర్ కూడా చేంజ్ అయింది చూసారా? అంటే బ్రెడ్ లోపలికి అది పీల్చుకుంది మంచిగా. సో, ఒక ప్లేట్‌లోకి సర్వ్ చేసుకొని తినేయడమే అంతే. సో, టేస్ట్ అయితే చాలా బావుంది. బాయ్ గాయ్స్.